నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేషన్ అధికారుల ఆకస్మిక తనిఖీలు, పారిశుద్ధ్య అధ్వాన్నంపై ఆగ్రహం, నిబంధనలు పాటించాలని మేయర్ హెచ్చరిక. కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్తో డాక్టర్ తీవ్ర వాగ్వాదం, 1,00,000 ఫైన్ విధించాలని ఆదేశం, హాస్పిటల్ మూసేసి రాజకీయాల్లోకొచ్చేస్తానని వ్యాఖ్య. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డిపై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ఫైర్, లోకేష్ తలుచుకుని ఉంటే మీ కళాశాలలు తెరుచుకోవని హెచ్చరిక. మంత్రి నారాయణపై వైసీపీ నేతలు ధ్వజం, కృష్ణ చైతన్య విద్యాసంస్థలపై దాడులు సిగ్గుచేటు, రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని ఆరోపణ. కొడవలూరులో ఘోర రోడ్డు ప్రమాదం, డివైడర్ను ఢీకొట్టిన కారు, 3 యువకులకి తీవ్ర గాయాలు. నెల్లూరు పొగతోటలోని ప్రైవేటు హాస్పిటల్లో పారిశుద్ధ్య నిర్వహణపై మేయర్ దేవరకొండ సుజాత సీరియస్ అయ్యారు. పలు హాస్పిటళ్లలో వ్యర్థాలు, సిరంజిలు పేరుకుపోయి ఉండడంతో సిబ్బందిని ఆమె సూటిగా ప్రశ్నించారు. నిర్వాహకులు ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మేయర్ సుజాత. నెల్లూరు నగరం పొగతోటలోని పలు ప్రైవేటు హాస్పిటళ్లను డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సుజాత, ఎంహెచ్ఓ డాక్టర్ దినేష్లతో కలిసి నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రధానంగా పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ ను పరిశీలించారు. పలు హాస్పిటళ్లకు వారు స్వయంగా వెళ్లి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్యులు, హాస్పిటల్ సిబ్బందితో స్వయంగా మాట్లాడి పలు సూచనలు, సలహాలు చేశారు. వ్యర్థాలను రోడ్డుపై వేయకూడదని, చెత్తబండి వస్తాయి అందులోనే వేయాలని ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నియమ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఎక్కువ సంఖ్యలో ప్రైవేటు ఆసుపత్రులే ఉండే పొగతోట ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్లపై వారికి సంబంధించిన వాహనాలను ఆసుపత్రి యాజమాన్యం పార్కింగ్ చేస్తూ ట్రాఫిక్ అంతరాయాలకు కారణమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రుల పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ సమస్యలను మంత్రి డాక్టర్ పి నారాయణ దృష్టికి తీసుకువెళ్లనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సతీష్, శానిటేషన్ సూపర్వైజర్ ఆశీర్వాదం, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రఘురాం, టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పొగతోట హాస్పిటల్స్ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చెత్త వేయడం కానీ, హాస్పిటల్స్లో ఎక్కడ చూసినా కూడా ఎక్కడ పార్కింగ్ లేదు. బాగా నెల్లూరు ప్రజలందరూ చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అదేవిధంగా ఎన్ని హాస్పిటల్స్ చూసినా కూడా చెత్త మాత్రం డస్ట్బిన్స్ ఇస్తున్నాం అని చెప్తున్నారు, కానీ రోడ్డు మీద ఎక్కడ చూసినా కూడా సిరంజెస్, మెడిసిన్స్ అవన్నీ ఎక్కడ చూసినా ఉన్నాయి. మన పారిశుద్ధ్యం కార్మికులు వాటి వల్ల చాలా సఫర్ అవుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ప్రజలందరూ ఇబ్బంది పడటుంటే నేనైతే సహించను. మేడం గారు, సుజాత మేడం గారు, అలాగే ఎంహెచ్ఓ గారు, మేమందరం కలిసి ఈరోజు హాస్పిటల్స్ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎన్ఓసి దాని గురించి కూడా, శానిటేషన్ దాని గురించి కూడా ఎవరికి అవగాహన అయితే లేదు. మళ్ళీ వీళ్ళందరికీ ఒకసారి మీటింగ్ పెట్టి అవగాహన కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా మనకు పార్కింగ్ అయితే ఒక్కరికి కూడా లేదు. హోటల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ వెహికల్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కరు నడిచి వెళ్ళే మహిళలు కూడా బైకుల మీద పడిపోవడం చూశాను నేను కళ్ళారా ఇందాక. కొంతమంది బైకులు ఒక వెహికల్ వస్తుంటే ఎదురు వేరే వెహికల్ వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది. పోలీస్ వారిని కూడా నేను కోరుకుంటున్నాను. ట్రాఫిక్ ప్రజలందరూ, నెల్లూరు ప్రజలందరూ కలిసి, ట్రాఫిక్ పోలీసులు అందరూ కలిసి ఇవన్నీ రిమూవ్ చేయించవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్లానింగ్ వాళ్ళకి కూడా చెప్తున్నాను. మనకి ప్లానింగ్ వాళ్ళకి అన్నిటికీ ఎంకరేజ్మెంట్స్ కానీ వాళ్ళకి రిమూవ్ చాలా ఉన్నాయి. ఇప్పుడు చూస్తుంటే రోడ్ల మీద కూడా హాస్పిటల్స్లో చాలా కట్టేసి ఉన్నారు. అవన్నీ రిమూవ్ చేయండి సార్. ఏమి ఉన్నా సరే, అడ్డం ఏమున్నా సరే తీసివేయండి. నేనైతే మంత్రి గారికి కూడా తెలియజేస్తాను. మన వల్ల గవర్నమెంట్కి సహకరించమని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అదే ప్రజలకి ఏ అడ్డంకులు జరగకుండా పోలీసు వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ, ట్రాఫిక్ కానీ, రోడ్ల మీద వెహికల్స్ కానీ ఎక్కడున్నా సరే రిమూవ్ చేసేయమని అడుగుతున్నాను. అందరికి థ్యాంక్ యూ సార్. నెల్లూరు పొగతోటలోని ఓ హాస్పిటల్ డాక్టర్ కార్పొరేషన్ అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. నిబంధనలు సక్రమంగా పాటించడం లేదని డాక్టర్ని వారు సూటిగా ప్రశ్నించారు. 1,00,000 జరిమానా విధించాలని హెల్త్ ఆఫీసర్ ఆదేశాలు జారీ చేశారు. నేను హాస్పిటల్ మూసేసి రాజకీయాల్లోకి వచ్చేస్తారని డాక్టర్ అనడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కార్పొరేషన్ కమిషనర్ వైభవ్ నందన్ ఆదేశాల మేరకు నెల్లూరు పొగతోటలోని పలు ప్రైవేటు హాస్పిటళ్లలో నగర మేయర్, హెల్త్ ఆఫీసర్, డిఎం అండ్ హెచ్ఓలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సన్ రైజ్ డయాగ్నోస్టిక్ లో తనిఖీలు చేస్తుండగా హెల్త్ అధికారి హాస్పిటల్లో నియమ నిబంధనలు సక్రమంగా పాటించడం లేదని ప్రశ్నించారు. దీంతో మేయర్ దేవరకొండ సుజాత, హెల్త్ ఆఫీసర్ దినేష్లతో డాక్టర్ తీవ్ర వాగ్వాదానికి దిగారు. నిజాయితీ ఉంటే నేను ఆర్గ్యూ చేస్తానని డాక్టర్ తేజ్ చెప్పారు. నిబంధనలు పాటించడం లేదని వెంటనే హాస్పిటల్కి ₹1,00,000 జరిమానా విధించాలని హెల్త్ ఆఫీసర్ ఆదేశించారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నేను హాస్పిటల్ మూసేసి రాజకీయాల్లోకి వచ్చేస్తానని డాక్టర్ అన్నారు. అవసరమైతే నేను కలెక్టర్ సార్నైనా కలిసి చెప్పుకుంటానని పేర్కొన్నారు. సార్ మీరు కమ్యూనికేషన్ సరిగా లేదు, పంచాయతీ ఆఫీసులో కానీ సెక్రటరీలో కానీ. ఒప్పుకోను సార్, నేను మాట అంటే ఒప్పుకోను సార్. కింద పడింది నేను వేస్తే సరే ఎడ్యుకేట్ చేసుకుంటాను. ఆర్గ్యూ చేస్తానంటే చేస్తాను నేను అవసరం అయితే. సార్ నిజాయితీ ఉంటే నేను చేస్తాను సార్ ఆర్గ్యుమెంట్. లేదు సార్, లేదు సార్, లేదు. డిఎంహెచ్ అవసరం 50,000 ఇస్తే కదా సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. అవన్నీ మీ విషయాలండి. ఇక ఇంకేం విషయాలు అయితే అయితే చెప్తున్నా లెట్ తీసి మీరు అర్థం చేసుకుంటే 20 మంది చెప్తున్నా అన్నిటికీ సరే సార్ సరే సార్ ఎటు ఒప్పుకుంటాను నేను. ఏదైనా చెప్తున్నా ఆ కాటను ఇక్కడ స్టిక్కర్ అంటించిన తర్వాత వాళ్ళు వేసి నేను చూసిండే 5 మంది 6 మంది పెట్టి కింద నా పేరు రాజేంద్ర సార్. సార్ ఎవరిని అడగండి జెన్యూన్ గా. 5 ఏళ్ళు మేము సఫర్ అయిపోయిన తర్వాత నేనే క్లోజ్ చేస్తాను మేడం హాస్పిటల్. పెనాల్టీ కాదు, నాకు అవసరం లేదు మేడం. నేను రీజన్స్ పడలేదు. నేను కూడా ఏదో కార్పొరేట్, నేను కూడా ఏదో పార్టీలు చేస్తాను చాలు. నాకు ఎందుకు ఇది? మేము చేసే ప్రజల కోసం. మీకు అర్థం కావట్లేదు మేడం. ఆ పక్క వచ్చింది తవ్వాల్సింది, ఈ పక్క తవ్వారు. పాలిటిక్స్ కాదా? మీకు అర్థం కావట్లేదు మేడం. ప్రతి లైన్ లెఫ్ట్ సైడ్ రోడ్ తవ్వుతా వచ్చి మా ఇది ఒకటే ఇక్కడ దువ్వితే పాలిటిక్స్ కాదా? కాదు మేడం, ఇక్కడ మేనేజ్ చేశారు మేడం. మాకు 1 మంత్ పోస్ట్ పోన్ చేసి ఆ పక్క తవ్వాల్సింది ఈ పక్క తవ్వారు. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీరుపై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలేం జరిగిందని చీప్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి లోకేష్ తలుచుకుంటే కృష్ణ చైతన్య కళాశాలలు తెరుచుకుంటాయా అని హెచ్చరించారు రూప్ కుమార్. నిజంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు తలుచుకుంటే సరైన ప్రమాణాలు పాటించని ఏ ఒక్క కృష్ణ చైతన్య కళాశాలలు తెరుచుకోవని నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. అసలేం జరిగిందని రాష్ట్రంలోని వైసీపీ ఎమ్మెల్సీలందరూ నెల్లూరుకి వచ్చి పొలిటికల్ డ్రామా క్రియేట్ చేశారని పర్వతరెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి చీప్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. మంత్రి నారాయణ సార్ అభివృద్ధితోనే సమాధానం చెబుతారని చెప్పారు. నెల్లూరులోని వీఆర్సీ సెంటర్లో టీడీపీ నేతలతో కలిసి రూప్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. అసలు ఏమి జరిగితే మీరందరూ ఇక్కడ అంబేద్కర్ గారి సాక్షిగా నిన్నటి రోజున ఈ డ్రామాకి తెరలేపారు. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు ఏమన్నా మూసేశారా? కృష్ణ చైతన్య విద్యా సంస్థల అధిపతిగా ఉన్నట్టు వారి మీద క్రిమినల్ కేసులు కట్టి జైలుకు పంపించారా? ఏం జరిగింది? ఎందుకు మీరు అంబేద్కర్ గారి సాక్షిగా నిన్నటి రోజున ఈ డ్రామాకి తెరదీపారు? అందుకే ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి ఈ సందర్భంగా అడుగుతున్నా, వచ్చిన ఎమ్మెల్సీలందరూ రకరకాలుగా మాట్లాడారు. మా నాయకుల గురించి మాట్లాడారు, కక్ష సాధింపులు అని చెప్పి మాట్లాడారు. మేమే కనుక మా నారాయణ సారే కనుక కక్ష సాధింపులు చేస్తే నెల్లూరు నగరంలో రాజకీయం చేయగలుగుతారా చంద్రశేఖర్ రెడ్డి గారిని అడుగుతున్నా. నిజంగా లోకేష్ బాబు గారు అనుకుంటే ఆయన వేరే విధంగా ఆలోచన చేస్తే ఒక్క కృష్ణ చైతన్య కళాశాల కూడా ఏది కూడా సరైన ప్రమాణాలు పాటించకుండా జరుగుతున్నటువంటి ఒక్క కృష్ణ చైతన్య కళాశాల కూడా తెరిచి ఉండదు. నిజంగా గనక లోకేష్ బాబు గారు ఆ విధంగా ఆలోచన చేస్తే ఇటువంటి దానికి దారుణంగా ఏదో ఒకటి ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళన కలిగించాలా, ఒక రకమైనటువంటి ఏమున్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేస్తూ అనేక రకాల దుర్మార్గాలు చేస్తున్నారు. కృష్ణ చైతన్య విద్యా సంస్థలపై దాడులు ప్రశ్నించే గొంతు నొక్కడమేనని వైసీపీ నేతలు కాకాని గోవర్ధన్ రెడ్డి, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతలు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లాలో ఉన్న 70 కాలేజీలను వదిలిపెట్టి కేవలం చంద్రశేఖర్ రెడ్డి విద్యా సంస్థలపై దాడులు చేయడం చూస్తుంటే
కూటమి ప్రభుత్వ నేతలు రాజకీయాల్లో ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థమవుతోందని విమర్శించారు. ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మీరు రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ వ్యక్తిని టచ్ చేసినా మేమందరం సంఘటితంగా పోరాడతాం తప్ప మీరు అన్యాయంగా అక్రమంగా అరాచకాలకు పాల్పడతామంటే మాత్రం మేము సహించేటువంటి ప్రసక్తే లేదు. అందులో భాగంగానే నిన్న మేము ప్రారంభించాం. మీరు కావాలంటే దానికి సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా మా పోరాటాలు ఇదే విధంగా కొనసాగుతాం. మేము పోరాడతాం, ప్రజల పక్షాన నిలబడతాం. మాకు సంబంధించినటువంటి మా నాయకుల మీద మీరు దాడులు చేస్తే మీ దాడుల నుంచి కాపాడుకోవడానికి మేము అందరం సంఘటితంగా పనిచేస్తాం, ఒకే త్రాటి మీద నడుస్తాం, ఏమి ఇబ్బంది లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరిద్దరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానీ ఈరోజు రూప్ కుమార్ యాదవ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానీ సరికాదు. కాబట్టి మీరు మాకున్నటువంటి మేము ఏదైతే అనుమానాలు ప్రశ్నలు లేవనెత్తామో మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తారా, విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్తారా, వెళ్ళి అయ్యా వీటి ఈ ప్రశ్నలు లేవనెత్తారు, వీటికి మనం ఏ విధంగా సమాధానం చెప్పాలని చెప్పి మీరైనా వాళ్ళ దగ్గర ఆ సమాధానం రాసుకొని వచ్చి ఇక్కడ చదవండి, మాకు ఇబ్బందిలే. ఆ సమాధానం అనేది మీరు చెప్పింది కరెక్ట్ కాదని మీకే అర్థమవుతుంది. మీరు ప్రశ్నలు రాసుకొని వచ్చి చదువుకుంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి జరిగింది వాస్తవం, అమ్ముకున్నది వాస్తవం, ఈసీ పేరుతో నిరుద్యోగులను మీరు అన్యాయం చేసింది వాస్తవం. కాబట్టి దాని మీద మేము మాట్లాడతాం, వాళ్ళ నిరుద్యోగుల పక్షాన నిలుస్తాం. మీరు మమ్మల్ని ఎంత భయపెట్టినా మేము భయపడేటువంటి ప్రసక్తి ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ శాసనమండలి సభ్యులన్నా లేదా వైఎస్ఆర్సీపీ నాయకులన్నా మీ ఎంపీ సభ్యులు అంటే కాదు, మీ ఎంపీ లాగా పేరు బ్యాచ్ కాదు, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాడే క్రమంలో అందరూ కూడా ఒక మాట మీద ఉంటారు, కలిసికట్టుగా ఉంటారు. జరిగినటువంటి 24 గంటల శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా నిన్న ఇక్కడికి వచ్చినారంటే వారు మీకు జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా మీరు చూడాలా. లేకపోతే నేను కానీ గోవర్ధన్ కానీ ఏ ఒక్కరు కూడా ఒక్కరిని కూడా పిలవాల. ఇది వాస్తవం. నేనుగా ఫోన్ చేసి మీరు రెండనే మాట ఎవరు కూడా మాట్లాడలే. కేవలం ఒక సంఘీభావంగా అందరం కలిసి ఉండాలా. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం చేసేటువంటి పోరాటంలో మనమంతా కూడా కలిసికట్టుగా ఉండాలని స్వచ్ఛందంగా వారందరూ కూడా శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భమే. అంతేకాని పెయిడ్ బ్యాచెస్ లాగా మీరు ఒక అపోహలో ఉండి అదేవిధంగా అన్ని కూడా జరుగుతాయని మీరు కనుక భావిస్తే అది మీరు పొరపాటని మీరు గుర్తుంచుకోవాలి. ఈ జిల్లాలో ఆయన ఒక్క విద్యా సంస్థల మీదనే ఈ దాడి జరగడానికి కారణం ఏమిటి అనే ఆలోచన ఎవరికైనా వస్తుందని అది ప్రజలకు కూడా వస్తూ ఉంది. అంతే తప్ప ఎవరో కావాలని కష్టపూరితంగా నారాయణ గారిని ఎవరు ఏం మాట్లాడటం లేదండి. ఎందుకంటే ఆయన కూడా చంద్రశేఖర్ రెడ్డి గారి మాదిరే విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి వ్యక్తి. ఏ రోజు కూడా ఎవరు అతని గురించి ఒక మాట తప్పుగా అన్నటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా అన్నీ ఉంటే అక్కడే పక్కన కూర్చొని ఉన్నారు. ఈరోజు నారాయణ గారి కలి జరిగిపోయింది, ఇది జరిగిపోయిందని మాట్లాడే వాళ్ళు చేసుకుంటారే తప్ప ఇంకెవరు ఏమీ చేయలేదండి. మరి అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కేవలం పరిపాలనలో ఉన్నటువంటి వ్యవస్థీకృత లోపాల మీద మాట్లాడుతుందే తప్ప వ్యక్తిగతంగా మాట్లాడదు. తప్పనిసరిగా ప్రభుత్వాలు జరిగేటటువంటి ప్రతి ఒక్క పొరపాటుని ప్రజల ముందుకు తీసుకొని వచ్చి ఈ ప్రశ్నలు లేవనెత్తే విధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వైసీపీ నేతలు చేస్తున్న నిరసనలు, ప్రెస్ మీట్లన్నీ కామెడీ డ్రామాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొట్టిపారేశారు. విద్యాసంస్థలో తనిఖీలు నిర్వహించడం సర్వసాధారణమన్నారు. దానికి రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటన్నారు. అజాత శత్రువు మంత్రి నారాయణను విమర్శించడం తగదని హెచ్చరించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. నెల్లూరు నగరంలో వైసీపీ నేతలు నిర్వహిస్తున్న ఆందోళనలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు వీధుల్లో చేస్తున్న ప్రెస్ మీట్లు ఒక పెద్ద కామెడీ డ్రామా అని కొట్టిపారేశారు. మంత్రి పొంగూరు నారాయణపై వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. మంత్రి పొంగూరు నారాయణ లక్ష్యంగా నెల్లూరులో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, నగర ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డితో పాటు 18 మంది ఎమ్మెల్సీలు చేసిన ఆందోళనలను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. అదో సరదా సన్నివేశమని ఎద్దేవా చేశారు. విద్యాసంస్థల పునఃప్రారంభ సమయంలో అధికారులు నిర్వహించే తనిఖీలు కేవలం సాధారణ ప్రక్రియ మాత్రమేనని, దీనికి రాజకీయ రంగు పూయడం తగదని హితవు పలికారు. ఒకవేళ ఇది కక్ష సాధింపు చర్య అయితే భీమవరంలో ఉన్న మంత్రి నారాయణ స్వంత విద్యాసంస్థల్లో కూడా అధికారులు ఎందుకు తనిఖీలు చేస్తారని ప్రశ్నించారు. నారాయణ సార్ ఏంది వేధించేది ఏంది? నారాయణ సారు నిఘంటువులో ఆ వేధింపులు వెంటాటాలు అర్థమే తెలియని వ్యక్తి.
నిజంగా నారాయణ సారు వేధించేవాడైతే, నారాయణ సారు వెంటాడేవాడైతే ఈ 2 సంవత్సరాలు మీరు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. మీరు ఈ రోజున నారాయణ సార్ పట్టించుకున్నాడా? రాష్ట్రంలో అనేక విద్యా సంస్థలు ఉంటాయి. ఆ విద్యా సంస్థల్లో అధికారులు తనిఖీలు చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా విద్యా సంవత్సరం ప్రారంభించేటప్పుడు కొన్ని రొటీన్ తనిఖీలై, అది ఎప్పుడూ జరిగేదే. మరి నెల్లూరులో మిత్రుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద సంస్థల మీద రొటీన్ తనిఖీలు చేశారు. దానిలో ఏదైనా తప్పులుంటే సరి చేసుకోవచ్చు. 11 స్థానాలు ఉండే ప్రత్యర్థి పార్టీగా మీరు నిరంతరం ప్రజల మనసులు గెలుచుకునే విధంగా ఏదైనా మా ప్రభుత్వాలు తప్పు చేస్తే, ప్రభుత్వాలు విధానాలు సరిలేకుంటే, ఎమ్మెల్యేలుగా మా పనితీరు సరిలేకుంటే మీరు సూచనలు చేయండి, ప్రశ్నించండి. ఆ హక్కు మీకుంది. మేము సమాధానం చెప్తాం. తప్పు అయితే తప్పు జరిగి ఒప్పుకుంటాం. దాంట్లో అనుమానపడాల్సిన అవసరం లే. బట్ దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, నెల్లూరు నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, వారితో వచ్చినట్టు ఎమ్మెల్సీలు అందరికి కూడా మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కాస్త హోందాగా వ్యవహరించాలని చెప్పని ఈ నెల 30న సీఎం చంద్రబాబుకి రాయబారం కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు తెలిపారు. రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. నెల్లూరు సిపిఐ కార్యాలయంలో చలో విజయవాడ పోస్టర్ని ఆవిష్కరించి మాట్లాడారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పులు పాలవుతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ రామానాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగల సాయి ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు సంతపేటలోని సిపిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జూన్ 30న చలో విజయవాడ కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామానాయుడు, అరిగల సాయిలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, బాధలను తెలియజేసేందుకే ఈ నెల 30న ముఖ్యమంత్రికి రాయబారం కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. రైతులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చెయ్యాలని వారు కోరారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకయ్య, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేక్ షాన్వాజ్, గంగపట్నం రమణయ్య, బీకేఎంయు జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి రాయబార కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లా రైతు సంఘం సమావేశం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈ నెల్లూరు జిల్లా నుంచి కూడా వందల సంఖ్యలో రైతాంగాన్ని తరలించడానికి ఈ మహా సమావేశం నిర్వహించబోతాం. ముఖ్యంగా రైతులు పండించే పంటలకు గిట్టుబాటు లేక చాలా అప్పులు పాలవుతున్నారు. ఈ నెల్లూరు జిల్లాలో రొయ్యలు, చేపలు, పొగాకు, మిర్చి ఈ రకమైన పంటలు పండిస్తున్న వాళ్ళకి ఈరోజు గిట్టుబాటు ధర లేదు. ఒకనాడు 450 రూపాయలు కేజీ అమ్మినటువంటి పొగాకు 190 రూపాయలు కూడా కొనే పరిస్థితి లేకుండా పోతా ఉంది. అలాగే మిర్చికి గిట్టుబాటు ధర లేదు. రొయ్యలు యొక్క కరెంట్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. చెరువు గుంటలకి ఈరోజు ఆక్సిజన్ లేకపోతే రొయ్యలు బతకవు, చేపలు బతకవు. ఆ కరెంట్ ఛార్జీలు కూడా సబ్సిడీగా ఇవ్వాలని చెప్పి, అలాగే దానికి వేస్తున్న జనరేటర్లకి ఇంధనం చాలా తక్కువ ధరకి ఇవ్వమని చెప్పి, రొయ్యలకు చేపలకి వేసే ఫీడ్ కూడా రేటు తగ్గించమని చెప్పి, మిర్చికి రేటు కావాలని, అలాగే కాలువల కింద ఈరోజు సోమశిల, స్వర్ణముఖి డ్యామ్ల కింద రైతాంగానికి సక్రమైన పత్రం నీళ్లు ఇవ్వాలని, ఈరోజు యూరియా కానీ లేదా సల్ఫేట్ కానీ 3-10 కానీ ఇంకొక రకమైన ఎరువులు కూడా సక్రమైన పద్ధతిలో రైతాంగానికి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కందుకూరులో 3 అభివృద్ధి పనులను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఇష్టంగా భావించి కష్టపడి పనిచేస్తున్నామని, రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తున్నామని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కందమూరు గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్, బస్ షెల్టర్, రచ్చబండ 3 ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కోటంరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకి కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. టీడీపీ మహిళా నాయకురాళ్లు నంబూరు వెంకటరమణమ్మ, అంబూరు అన్నపూర్ణమ్మలతో కలిసి 3 అభివృద్ధి పనులను కోటంరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎంపీ
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావుల నిధులతో 2 అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా పొట్టేపాలెం కలుజు బ్రిడ్జి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. త్వరలోనే ప్రారంభించి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కూటమి శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కందమూరికి సంబంధించి ఈ 2 సంవత్సరాల కాలంలో శాసనసభ్యులు సిద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కందమూరు గ్రామానికి సంబంధించి, అదేవిధంగా ఉన్న ఉప్పుటూరు సంబంధించి గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా 5,34,00,000 రూపాయలు పెట్టి ఈ గ్రామంలో అభివృద్ధి చేయడం జరిగింది. ఏదో ఉట్టి మాటలు చెప్పేది కాదు. ఎవరు వచ్చినా కూడా ఎక్కడైనా ఏం చేసాం 5,34,00,000 రూపాయలకి అని చూపించగలం. పంచాయతీరాజ్ కింద 1,20,00,000 రూపాయలతో వివిధ రకాల రోడ్లు కానీ, ఇతరితర శ్మశాన వాటికలు, డ్రైన్లు, బస్ షెల్టర్లకు సంబంధించి ఎంపీ గారు అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, బీదా మస్తానరావు గారు నిధులు 9 లక్షల రూపాయలతో, అదేవిధంగా మనం పంచాయతీరాజ్ యూనిట్ కింద ఇప్పుడు ఏదైతే మనం రోడ్డు చూసామో 2,40,00,000 రూపాయలకి, ఆర్డబ్ల్యూసీ కింద 3,60,000 రూపాయలకి, ఇవన్నీ కలిపి కూడా 5,34,00,000 రూపాయలతో ఈ గ్రామంలో అభివృద్ధి చేయడం జరిగింది. విద్యార్థులు సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ ఉత్తమ విద్యను అభ్యసించి మంచి పౌరులుగా ఎదగాలని సూలూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ సూచించారు. ప్రభుత్వ బాలికల పాఠశాలలో జరిగిన చట్టాల అవగాహన సదస్సులో ఆయన పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. తిరుపతి జిల్లా సూలూరుపేట ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఎస్ఐ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యతో పాటు విద్యార్థులు ఉన్నత విలువలు గల వ్యక్తులుగా ఎదగాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. అనంతరం ఎస్ఐ అజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఫోక్సో, సైబర్ నేరాలు, మిస్సింగ్ కేసులు తదితర చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఫేస్బుక్, ఇన్స్టా వంటి వెబ్సైట్ల ద్వారా మహిళలు, యువత మోసాలకు గురవుతున్నారని చెప్పారు. అపరిచిత వ్యక్తులతో సామాజిక మాధ్యమాలలో దూరంగా ఉండాలని ఎస్ఐ సూచించారు. విద్యార్థి దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఉత్తమ విద్యను అభ్యసించి సమాజంలో మంచి పౌరులుగా మెలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, విద్యార్థినీలు పాల్గొన్నారు. మనకి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ, ఈ బోర్డ్స్ అండ్ ఫిల్మ్స్ కానీ, ఇమేజర్స్, తర్వాత ఇంకేమన్నా ట్రైన్స్, తర్వాత కాల్కులస్ అన్నీ కూడా మీకు ఎక్కడికెళ్ళినా వస్తాయి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా సరే, ఎంసెట్కి వెళ్ళినా సరే, లేకపోతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆర్ఆర్బీకి వెళ్ళినా సరే, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా సరే, సివిల్స్కి వెళ్ళినా సరే, ఖచ్చితంగా మీకు ఏవైతే ఇప్పుడు బేసిక్స్ ఉంటాయో, మీకు 6 నుంచి ఇంటర్మీడియట్ ఏముంటాయో అవే వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ బేసిక్స్ బాగా చదువుకుంటారో ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారు. అదవుతుందా? సో ఆడపిల్లలు, సో ఖచ్చితంగా ఒకప్పుడు ఉండేది ఆడపిల్లలంటే ఏముంది చక్కగా పెళ్లి చేసి పంపిస్తారు. ఇప్పుడు అలా కాదనమాట. సో అన్ని వాటిలో కూడా అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఫస్ట్ ఉంటున్నారు. సో దేనిలో తీసుకోండి, ఏ ఫీల్డ్ అయినా సరే, కలెక్టర్ అయినా సరే చూడండి, మన స్టేట్ చూసుకోండి. మన స్టేట్లో చాలా జిల్లాలకి కలెక్టర్లంతా కూడా మేడం గారులే. అదేందా చాలా డిస్ట్రిక్ట్స్కి కలెక్టర్ గారు, ఇప్పుడు మన నెల్లూరు ఎస్పీ గారు మేడం. అదవుతుందా? అంటే లేడీస్ దేనిలో తక్కువ కాదు. నెల్లూరు జిల్లా కొడవలూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న విద్యార్థులు నిద్రమత్తులోకి జారుకోవడంతో జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ ని వేగంగా ఢీకొట్టారు. ప్రమాదంలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను యూనివర్సిటీ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిద్రమత్తులో ఓ కారు డివైడర్ని ఢీకొట్టిన ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 5గురిలో 3కి తీవ్ర గాయాలు కాగా 2 సేఫ్గా బయటపడ్డారు. సమాచారం అందుకున్న 108 ఈఎంటీ విజయ్, పైలట్ అబూకర్లు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకి ప్రథమ చికిత్స అందించారు. స్థానిక సీఐ దుర్గాప్రసాద్, ఎస్ఐ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని యాక్సిడెంటుపై దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన నెల్లూరు అపోలో హాస్పిటల్కి తరలించారు. తెలిసిన వివరాల మేరకు గాయపడ్డవారు ఏపీ, తెలంగాణకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. వీరందరూ లవ్లీ యూనివర్సిటీలో చదువుతున్నట్లు సమాచారం. గాయపడ్డవారిలో తిరుపతి జిల్లా తడ ఏఎస్ఐ కుమారుడు రిషికేష్గా గుర్తించారు. తెలంగాణకి చెందిన సాకేత్ రెడ్డికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పుంగనూరులోని మటన్, చికెన్ షాపులు, పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. కుళ్లిన మటన్, పాడైపోయిన మేక తలకాయలను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. షాప్ యజమానులకు వార్నింగ్ ఇచ్చి జరిమానాలు విధించారు.
అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారి గురులక్ష్మి ఆధ్వర్యంలో మటన్, చికెన్ షాపులు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. విక్రయానికి సిద్ధంగా ఉంచిన పాడైన మటన్, మేక తలకాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాణ్యత లేని మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యంతో రాజీ పడబోమని స్పష్టం చేసిన అధికారులు అనుమానాస్పద ఆహార పదార్థాల విక్రయాలపై సమాచారం అందించాలని కోరారు. ఆహార నాణ్యతపై నిరంతర నిఘా కొనసాగిస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులపై రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి మీది కాదని హితవు పలికారు. మరోసారి విమర్శలు చేస్తే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మైసూరివారిపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ కాపు నాయకులు రామచంద్రపురంలో మాజీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఫామ్ హౌస్ లో ప్రెస్ మీట్ పెట్టి జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం తగదన్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం వదిలి పోటీ చేస్తే గెలవలేని స్థితిలో ఉన్నాడని విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని హితో పలికారు. మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల వదిలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా మా నాయకుడు మీ నాయకుడికి ఎదురు నిలబడి విజయకేతనం ఎగురవేస్తాడని తెలుసుకోవాలని సవాల్ విసిరారు. మీ వైసీపీ ప్రభుత్వంలో కాపులకు న్యాయం ఏ రకంగా జరిగిందని, మీరు కొంతమంది సోకాల్డ్ నాయకుల్ని వెంటబెట్టుకుని మా నాయకుడిపై విమర్శలు చేస్తే సహించే ప్రసక్తే ఉండదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. కొండాపురంలోని పేద విద్యార్థులకు ఎస్ఆర్కే ఫౌండేషన్ అండగా నిలిచింది. 5 గ్రామాల్లోని పాఠశాలల విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. ఫౌండేషన్ నిర్వాహకుల సేవలు అభినందనీయమని ఎంఈఓ ఆనంద్ ప్రత్యేకంగా అభినందించారు. పేద విద్యార్థుల భవిష్యత్తుకు ఎస్ఆర్కే ఫౌండేషన్ అండగా నిలుస్తుందని వ్యవస్థాపకులు ఎన్ఆర్ఐ దాత గద్దె రామకృష్ణ తెలిపారు. కొండాపురం మండలంలోని సత్యవోలు, లింగనపాలెం, సత్యవోలు అగ్రహారం, పెరిగిపాలెం, రామానుజాపురం ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఆర్కే ఫౌండేషన్ వారు విద్యా ఉపకరణాలు పంపిణీ చేశారు. 100 మంది విద్యార్థులకు విద్యా కిట్లను కొండాపురం ఎంఈఓ ఆనందరావు, కొమ్మి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మాల్యాద్రి చేతుల మీదుగా అందించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల విద్యాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ఎస్ఆర్కే ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ఐ దాత గద్దె రామకృష్ణ సహకారం అభినందనీయమని మండల విద్యాశాఖ అధికారి ఆనంద్ తెలిపారు. ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సునంద, చెంచురామయ్య, మహేష్, రవిచంద్ర, ఉపాధ్యాయ బృందం, గ్రామ ప్రజా ప్రతినిధులు, ఫౌండేషన్ ప్రతినిధులు, మందపల్లి మాధవరావు, హజరత్, వేణు మరియు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. హై స్కూల్కి వెళ్ళినట్టయితే ఏ పాఠశాల నుంచి మీరు వచ్చారంటే మీ హ్యాండ్ రైటింగ్ చూసి నేను పలానా పాఠశాల అంటే అక్కడ మీకు స్కూల్కి మంచి పేరు వస్తుంది. మీరు వాళ్ళు ఇచ్చినటువంటి ఈ వస్తువులన్నీ కూడా సక్రమైన పద్ధతిలో బాగా వాడుకొని మంచి ఉన్నత స్థాయికి మీరందరూ చేరుకోవాలని, ఇలాంటి కార్యక్రమాలు ముందు వాళ్ళు చేయడం కోసం ఆ భగవంతుడు వాళ్ళకి ఆరోగ్యాలు కల్పించాలని చెప్పేసి మరొకసారి మండల విద్యాశాఖ తరఫున వాళ్ళకి హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేషన్ అధికారుల ఆకస్మిక తనిఖీలు, పారిశుద్ధ్య అధ్వాన్నంపై ఆగ్రహం, నిబంధనలు పాటించాలని మేయర్ హెచ్చరిక. కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్తో డాక్టర్ తీవ్ర వాగ్వాదం, 1,00,000 ఫైన్ విధించాలని ఆదేశం, హాస్పిటల్ మూసేసి రాజకీయాల్లోకొచ్చేస్తానని వ్యాఖ్య. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డిపై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ఫైర్, లోకేష్ తలుచుకుని ఉంటే మీ కళాశాలలు తెరుచుకోవని హెచ్చరిక. మంత్రి నారాయణపై వైసీపీ నేతలు ధ్వజం, కృష్ణ చైతన్య విద్యాసంస్థలపై దాడులు సిగ్గుచేటు, రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని ఆరోపణ. కొడవలూరులో ఘోర రోడ్డు ప్రమాదం, డివైడర్ను ఢీకొట్టిన కారు, 3 యువకులకి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.